సో వాట్ ఈజ్ ఇండెక్సింగ్? సో మనందరికి తెలుసు. మనం ఏదైనా ఒక బుక్ తీసుకుంటే ఆ బుక్ లో ఫస్ట్ పేజ్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. ఆ ఇండెక్స్ పేజ్ లో ఏముంటుంది? సో ఇండెక్స్ పేజ్ లో డీటెయిల్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ద చాప్టర్స్. ఓకే. సో ఈ డీటెయిల్స్ చాప్టర్ ఆర్డర్ నెంబర్ వచ్చేసి మనకు సీక్వెన్స్ లో రాసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఏ టాపిక్, దట్ టాపిక్ విల్ బి ఇన్ ద ఇండెక్స్ పేజ్. ఆ టాపిక్ ఏ పేజ్ లో ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ ఆర్డర్ లో పెట్టుకోవడం కోసం ఇండెక్స్ పేజ్ ఉంటుంది. అదే విధంగా మనకు SQL సర్వర్ లో కూడా ఏంటంటే, సో వీ హ్యావ్ మల్టిపుల్ టేబుల్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి 70,000 రోస్ రికార్డ్స్ ఉండొచ్చు, 7 crores రికార్డ్స్ ఉండొచ్చు, 70 crores రికార్డ్స్ ఉండొచ్చు. ఇందులో నుంచి మనకు ఒక 2 రికార్డ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ లిస్ట్ వేర్ పీపుల్ లీవ్ ఈక్వల్ టు వైజాగ్. సో దీని అర్థం ఏంటి? వైజాగ్ లో ఉన్న పీపుల్ లిస్ట్ కావాలి. సో ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాపులేషన్ అనే టేబుల్ తీసుకుందాం. అందులో దాదాపు 130 crore రికార్డ్ ఉంది. ఈ 130 crore రికార్డ్ నుంచి మనకు ఓన్లీ ఫ్యూ పీపుల్, మేబీ ఒక 10 lakhs లేకపోతే 1 crore పీపుల్ లిస్ట్ కావాలి. సో 1 crore కోసం 130 crores టేబుల్ ని మనం స్కాన్ చేయలేం, ప్రతి రికార్డ్ ని రీడ్ చేయలేం. సో ఈ 1 crore రికార్డు ఈ 130 crore లో ఎక్కడ ఉంది అని మనకు హెల్ప్ చేసేదే ఇండెక్స్. ఓకే. సో ఇండెక్స్ లో ఏంటంటే ఒక ఆర్డర్ లో పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ లో అయితే ఇది ఆంధ్రప్రదేశ్ డేటా. ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ ఆంధ్ర డేటా, కోస్టల్ ఆంధ్రాలో వైజాగ్ డేటా, వైజాగ్ లో ఇక్కడ ఈ డేటా ఈ ఏరియాలో ఉంది అని చెప్పి ఒక ఆర్డర్ లో పెట్టుకుంటుంది. సో ఆర్డర్ ని ఇండెక్స్ అంటాం. సో ఇండెక్స్ అనేది SQL సర్వర్ లో ఏంటంటే హీప్, HOBT అంటారు, హాబిట్ ఐడి. ఎయిదర్ హీప్ ఆర్ ఇండెక్స్. హీప్ అంటే ఏంటంటే దెర్ ఇస్ నో ఆర్డర్. ఇండెక్స్డ్ అంటే దెర్ ఇస్ ఏ ఆర్డర్. ఓకే. ఒక టేబుల్ క్రియేట్ చేసామనుకోండి. లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్. Okay, we have demos already. See this. So either heap or B tree, index structure అన్నమాట. Now let's come to here. Let me open this. Okay. So I am creating a database. If it is already there, first we will stop it. Yes, it is there. Let me delete it. Okay. So I am creating the database. GBSDB done. So I'm creating a table. Table name is index sample table. Fine. Now I am inserting some records in it. Done. Completed. సో ఇప్పుడు మీరు వెళ్ళి ఈ టేబుల్ ని చెక్ చేస్తే హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్? 5 రికార్డ్స్. ఇందులో ఇండెక్స్ ఉందా లేదా మీకు ఎలా తెలుస్తుంది? ఓకే, ఇండెక్స్ ఉందా లేదా తెలియాలంటే దెర్ ఇస్ ఎ స్క్రిప్ట్. See this. If you check it, you can see whether in which type of index it is. ఇండెక్స్ ఐడి 0 ఉందనుకోండి, అది హీప్. ఇండెక్స్ ఐడి 1 ఉందనుకోండి, అది ఇండెక్స్ ఉన్నట్టు, క్లస్టర్డ్ ఇండెక్స్ ఉన్నట్టు. ఓకే. సో నాకు ఇంత పెద్ద క్వైరీ గుర్తులేదండి, నేను చెక్ చేయడం చాలా కష్టం అంటే, సో ఇవన్నీ అక్కర్లేదు. మనం సింపుల్ గా ఒకే ఒక టేబుల్ గుర్తు పెట్టుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.indexes. ఇందులో ఏంటంటే మనము టేబుల్, అన్ని టేబుల్స్ కి ఇస్తుంది లిస్ట్. సో మన టేబుల్ ఐడి ఏంటో తెలియాలి మనకి. మన టేబుల్ ఐడి ఏంటో తెలిస్తే మనం ఆ టేబుల్ ని చెక్ చేయొచ్చు అన్నమాట. టేబుల్ ఐడి తెలుసుకోవాలి అనుకో, ఇప్పుడు మీకు టేబుల్ ఐడి తెలియదు. ఓకే, దానికి కూడా ఒక మెథడ్ ఉంది. వేర్ ఐడి ఈక్వల్ టు
సో ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే ఆబ్జెక్ట్ ఐడి నాకు తెలియదు. కానీ ఆబ్జెక్ట్ నేమ్ తెలుసు. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? టేబుల్ నేమ్ ఏంటి? శాంపిల్ ఇండెక్స్ టేబుల్. ఇండెక్స్ శాంపిల్ టేబుల్. సో ఇక్కడ మనం నేమ్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్‌గా అది ఐడి తీసుకొని ఐడితో కంపేర్ చేసుకుంటుంది. నౌ లెట్స్ సీ దిస్. సీ నాకు ఆబ్జెక్ట్ ఐడి తెలీదు. కానీ ఆబ్జెక్ట్ నేమ్ తెలుసు. ఆ నేమ్ ఇస్తే ఆ నేమ్‌తో ఆబ్జెక్ట్ ఐడి తీసుకొని, ఆ ఐడితో సెర్చ్ చేసుకొని మనకు కావాల్సిన టేబుల్ ఇస్తది. సో ఇండెక్సెస్ అనే టేబుల్ నుంచి మనకి ఈ ఇండెక్స్ ఐడి దీంట్లో ఏముందని తెలుస్తా ఉంది. ఏముంది ఇండెక్స్ ఐడి? 0 ఉంది. 0 అంటే మీనింగ్ ఏంటి? హీప్. ఇస్ ఇట్ క్లియర్? ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్ హియర్? సో ఇండెక్స్ ఐడి 0 ఉంటే మీనింగ్ ఏంటండి? యామ్ ఐ ఆడబుల్? Heap, sir. హీప్. హీప్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హీప్? No index. There is no order. No structure. Collection of objects placed haphazardly. Haphazardly అంటే there is no order. Okay, a large number amount. Okay, great deal, fine. So main meaning ఏంటంటే, so collection of a thing without any order is called heap. Okay, so మీకు ఇక్కడ 2 commands చెప్తాను. One command is sp_helpdb. It will tells you about all the databases sizes. మీ దగ్గర ఎన్ని డేటాబేస్లు ఉంటే అన్ని డేటాబేస్ల సైజులు, దాని ఓనరు, డేటాబేస్ ఐడి, ఎప్పుడు క్రియేట్ చేశారు, దాని స్టేటస్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇది చాలా హ్యాండీ కమాండ్, గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ కమ్ టు స్పేస్ యూజ్డ్. sp_స్పేస్ యూజ్డ్. ఇది క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా మీకు డేటాబేస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ టేబుల్ సైజ్ చూడాలంటే యూ నీడ్ టు మెన్షన్ @ఆబ్జెక్ట్ నేమ్. నౌ సీ దిస్. సో ఇండెక్స్ శాంపుల్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. రిజర్వ్డ్ ఎంత? 72 KB. డేటా ఎంత ఉంది? 8 KB. ఇండెక్స్ సైజ్ ఏంటి? 8 KB. అంటే ఒక పేజ్ ఇచ్చారు. డేటాకి ఒక పేజ్, ఇండెక్స్ కి ఒక పేజ్. 56 KB అన్యూజ్డ్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ సంథింగ్ హియర్, నౌ లెట్స్ కమ్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ దిస్ procedure. Database name GBSDB. Database size ఎంత అండి? 16 MB. 16 MB. 16 MB ఎలా వచ్చింది? సో ఇక్కడ ప్రైమరీ డేటా ఫైల్ కి 8 MB. ఓకే, తర్వాత లాగ్ ఫైల్ కి 8 MB ఇచ్చారు. టోటల్ 16 MB వచ్చింది. ఫైన్. ఈ 16 MB లో అన్అలొకేటెడ్ స్పేస్ అంటే ఏంటి? వాట్ ఈస్ అన్అలొకేటెడ్ స్పేస్? Any guess? So let me explain you. This is a database. ఈ డేటాబేస్ 16 MB ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 MB ఉందనుకోండి. 100 MB కూడా డేటాబేస్ కి అలాట్ చేయరు. డేటాబేస్ సైజ్ 100 MB. 100 MB ఇచ్చాం ఫస్ట్ సేఫ్టీకి. 100 MB లో 80 MB మాత్రమే నేను అలాట్ చేశా. ట్వంటీ MB అన్అలాటెడ్ స్పేస్ ఉంటుంది. ఓకే, సో ఇది అలాటెడ్ స్పేస్, ఇది అన్అలాటెడ్ స్పేస్. సో ఇది ఇంకా అన్యూజ్డ్ వేరు, అన్అలాటెడ్ ఇంకా అలాట్ చేయలేదు నేను. నా డేటాబేస్ సైజ్ 100 MB. ఇందులో ఈ అలాట్ స్పేస్ నా 80 MB నాకు అలాట్ చేశారండి. ఈ 8 MB నేను యూజ్ చేసుకోవాలని రూల్ లేదు. ఇందులో నా టేబుల్స్ అన్ని కలిపి 70 MB ఆక్యుపై చేసి, ఇది యూజ్డ్ స్పేస్. ఎంత? 70 MB. అన్యూజ్డ్ స్పేస్ ఎంత?
MB. 10 MB. Yeah. So there are three terminologies: allotted space, unallotted space, used space, unused space. సో అదే మీకు ఇక్కడ చూస్తారు చూడండి. ఒక డేటాబేస్కి వచ్చేసరికి రిజర్వ్డ్ ఎంత? ఆల్మోస్ట్ 28 2 MB ఈజ్ రిజర్వ్డ్, 2800 KB. ఇందులో అన్యూజ్డ్ ఎంత? ఇది ఇంకా యూజ్ చేసుకొని స్పేస్. ఇందులో యూజ్డ్ స్పేస్, ఇది యూజ్డ్ స్పేస్. ఈ యూజ్డ్ స్పేస్ లో డేటాకి ఎంత యూజ్ అయింది, ఇండెక్స్ కి ఎంత యూజ్ అయింది, ఆ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇంత డీటెయిల్ గా కావాలంటే యూ కెన్ చెక్ విత్ SP_SQL space used. ఓకే, సో నౌ లెట్స్ కమ్ టు ఇండెక్స్ టేబుల్. హీప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ హీప్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో మనకి ఎప్పుడైనా ఒక టేబుల్లో లిస్ట్ ఆఫ్ పేజెస్ కావాలంటే we need to use dbcc-ind కమాండ్. dbcc-ind లో 3 పారామీటర్స్ ఉంటాయి: డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్, ఇండెక్స్ ఐడి. ఇండెక్స్ ఐడి 0 అని మీకు ఎలా తెలుసండి అంటే, జస్ట్ నౌ ఐ హావ్ షోన్ యూ. దిస్ ఈస్ ద కమాండ్ sys.indexes. sys.indexes లో ఈ టేబుల్లో మీరు ఆబ్జెక్ట్ ఐడి ఇచ్చినట్లయితే, so it will show you what is the index ID. What is the index ID? Index ID is 0. So ఆ 0 మనం ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే you can see the list of pages. How many pages are there? 2 pages ఉన్నాయి. ఈ 2 pages లో పేజ్ నెంబర్ 77 is type 10, పేజ్ నెంబర్ 240 is type 1. టైప్ 1 అంటే డేటా పేజ్, టైప్ 10 అంటే IAM పేజ్. సో మీరు పేజీని చూడాలనుకోండి, సో యూ నీడ్ టు ఎనేబుల్ ట్రేస్ ఫ్లాగ్. ట్రేస్ ఫ్లాగ్ నెంబర్ is 3604. First enable it. After enabling it, you need to mention dbcc page command. Page command లో ఏంటి? డేటాబేస్ నేమ్, MDF ఫైల్ ID 1, అలాగే పేజ్ నెంబర్ ఎంత అండి? సో ఇఫ్ యూ వాంట్ టు సీ 240, మెన్షన్ హియర్ 240. 3 is description అన్నమాట. 0, 1, 2, 3 is the parameter. 3 అంటే all details will come. Now let's check this. Okay, new query తీసుకున్నాను. See this. This is the page. పేజ్ ఎలా ఉంటుందంటే, ఇన్సైడ్ SQL సర్వర్ 8 KB పేజ్ ఉంటుంది. పేజ్ హెడర్ will occupy 96 bytes. పేజ్ ఫుటర్ will occupy, row offset will occupy 36 bytes. సో రిమైనింగ్ ఏంటి? 8060 bytes పేజ్కి యూజ్ అవుతుంది. సో ఇందులో పేజ్ ఐడి ఉందండి 240. అలాగే పేజ్ టైప్ 1 అంటే డేటా పేజ్. సో ఈచ్ అండ్ లెవెల్, పేజ్ లెవెల్ ఎంత? సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఆబ్జెక్ట్ ఐడి, యూ కెన్ సీ ఆబ్జెక్ట్ ఐడి ఆల్సో. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఐడి. ఓకే, గోస్ట్ రికార్డ్ కౌంట్. వాట్ ఈస్ గోస్ట్ రికార్డ్? సో మీకు డిలీట్ అయి ఉన్నాయి డేటాబేస్ లో, స్టిల్ టేబుల్లో డిలీట్ చేసినా కూడా వెంటనే డిలీట్ అవ్వదు, స్టిల్ డేటాబేస్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సర్టన్ టైం తర్వాత గోస్ట్ క్లీనప్ అనే ఒక ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది. అది గోస్ట్ రికార్డ్స్ అన్నిటిని క్లీన్ చేస్తుంది. సో గోస్ట్ రికార్డ్ కౌంట్ ఏమున్నా ఏం లేవు. సో దిస్ ఇస్ ద డేటా. స్లాట్ నెంబర్ 0 మీన్స్ రో నెంబర్ 1. ఇలా చూడాలి మనం ఒక పేజ్. సో ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ ఈస్ హీప్ స్ట్రక్చర్. dbcc-ind కమాండ్కి వెళ్దామా? నౌ లెట్స్ సీ దిస్. హీప్ స్ట్రక్చర్ ఏంటంటే, there will be a IAM page, one IAM page and multiple data pages. See this. There will be one IAM page and multiple data pages. ఒక్కొక్క పేజ్ లో రికార్డు, దాని రికార్డ్స్ ఉంటాయి, డేటా. దిస్ ఈస్ హీప్ స్ట్రక్చర్. ఓకే, సో మీకు ఒక పేజే, ఒక డేటా పేజే, ఒక IAM పేజే ఉంది అంటే దెర్ ఈస్ నో సఫిషియంట్ డేటా. మీరు మల్టిపుల్ డేటా ఇన్సర్ట్ చేశారనుకోండి, let me check my insert into multiple data. Insert into table index sample table. Select star from index sample table. Let me insert. Now check this dbcc-ind.
రిజల్ట్ గ్రిడ్ పెట్టలేదా నేను? ఓకే, జస్ట్ ఎ మినిట్. నౌ లెట్ మీ. సో మీకు టెక్స్ట్ రూపంలో కావాలంటే యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. గ్రిడ్ రూపంలో కావాలంటే యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద సేమ్ కమాండ్ అగైన్. Execute it. Now let's see. How many in the IAM page is there? IAM pages ఎన్ని ఉన్నాయండి? Or 67. IAM pages ఓన్లీ 1 పేజ్ ఉంది చూడండి. పేజ్ నెంబర్ 10 అంటే IAM పేజ్. మిగిలినవన్నీ పేజ్ నెంబర్ పేజ్ టైప్ 1 అంటే డేటా పేజెస్. సిరీస్ ఇవన్నీ డేటా పేజెస్. ప్రతి టేబుల్లో ఒక IAM పేజ్ ఉంటుంది. వాట్ ఈస్ ద IAM పేజ్ కెపాసిటీ? IAM పేజ్ ఎన్ని పేజీల ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోగలుగుతుందండి? గుర్తుందా మీకు నేను చెప్పిన టాపిక్? ఉండు, లెట్ మీ ఓపెన్ దట్ presentation. You will see and understand. Level 1, page types. Database architecture. IAM పేజ్ ఏం చేస్తుందండి? సో ప్రతి పేజ్, ఈ టేబుల్ కి సంబంధించిన ప్రతి పేజ్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది అనే ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటది. Come to IAM page. See this. So what will it record? Each table and index has one IAM page by default. సో ఇక్కడ 4 GB అంటే దాదాపు ఇన్ని పేజెస్ ఇన్ఫర్మేషన్ ఇది స్టోర్ చేసుకుంటుంది. లేదా 65,636 ఎక్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఇది స్టోర్ చేసుకుంటుంది. సో IAM 1 పేజ్ వచ్చేసి టేబుల్ 1, IAM 2 వచ్చేసి టేబుల్ 2 రిలేటెడ్. సో 4 GB కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే సెకండ్ IAM పేజ్ క్రియేట్ అవుతుంది. Is it clear? Please all mute yourself. So there are what types of pages? Types of pages. So data page will be there. Okay. Database size is 8 KB. Index size 8 KB. Text page, text and image. So text and image up to 2 GB it will store. Page types low. Now let's come to PFS page. ఒకసారి రివైజ్ చేస్తున్నాను ఈ డీటెయిల్స్ అన్ని. ఓకే, పిఎఫ్ఎస్ అంటే పేజ్ ఫ్రీ స్పేస్. ఈ పేజ్ ఫ్రీ స్పేస్ ఏంటంటే ప్రతి పేజీలో ఎంత కెపాసిటీ ఎంటీ ఉంది అనేది రికార్డ్ చేసుకుంటది. ఓకే, పేజ్ ఇంటర్వెల్ వచ్చేసి 64 MB. నెక్స్ట్ లెట్స్ కమ్ టు హియర్ GAM పేజ్, GAM పేజ్, ఎక్స్టెన్స్ ఇన్ఫర్మేషన్, IAM పేజ్. సో పేజ్ ఇంటర్వెల్ వచ్చేసి IAM పేజ్ ఏంటండి 65,000 ఎక్స్టెన్స్. ఓకే, లేదా 4 GB. BCM page, DCM page. So let's come to our main topic. So ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సింగిల్ IAM page can hold up to 4 GB of metadata regarding data pages. ఒక్కొక్క పేజ్ కి ఎంత స్పేస్ తీసుకుంటదండి ఇది స్టోర్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడం కోసం? ఇట్ ఐ గివెన్ హియర్ 8 KB కాదు, 8 KB కాదు. జస్ట్ ఎ మినిట్. ఈ పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మెన్షన్ చేశాను నేను. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పేజ్ సైజ్ ఇస్ 8 KB. డేటా పేజ్ కానీ ఇండెక్స్ సైజ్ కానీ
అంటే ఇందులో 8060 బైట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఐఏఎం పేజ్ సైజ్ 8 కేబీని స్టోర్ చేసుకోవట్లేదు. ఈ పేజీలో ఏముంది అనే డేటా స్టోర్ చేసుకుంటా ఉంది. దీనికి 1 బైట్ చాలు స్టోర్ చేసుకోవడం కోసం. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క బైట్. అలా ఎన్ని పేజీలని స్టోర్ చేసుకుంటది? 65,000 ఎక్స్టెంట్స్. 65,000 ఎక్స్టెంట్స్ అంటే ఎంత? 64 కేబీ ఇంటూ ఒక్కొక్క ఎక్స్టెంట్ కి ఎన్ని పేజెస్ ఉంటాయి? 8 కేబీ, 8 పేజెస్. సో ఆల్మోస్ట్ 5,20,000 ఓకే పేజెస్ ఇన్ఫర్మేషన్ ని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? 4 GB అంటే 4 GB డేటా కాదు. ఒక్కొక్క పేజ్ కి ఇది 1 బైట్ స్టోర్ చేసుకుంటది. ఆ 1 బైట్ ఇన్ఫర్మేషన్ లోనే ఈ పేజీలో ఎంత సైజ్ ఉంది అనేది స్టోర్ చేసుకుంటది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? మీకు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తా. గ్యామ్ పేజ్ ఎంత స్టోర్ చేసుకుంటది? 1 బిట్. 1 బిట్ అంటే ఏంటండి? ఎయిదర్ 0 ఆర్ 1. ఆర్ 1. 0 గాని 1 గాని. సో 0 అంటే ఏంటి? 0 అని గుర్తుపెట్టుకుంది అనుకోండి. దాని అంటే అర్థం ఏంటి ఇక్కడ? అలాటెడ్ అని, ఎక్స్టెంట్ అలాటెడ్ అని. 1 అంటే ఎక్స్టెంట్ హ్యాస్ అట్లీస్ట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే నాట్ అలాటెడ్. ఇస్ ఇట్ క్లియర్? అలొకేటెడ్, నాట్ అలొకేటెడ్. సో 0, 1 ప్రతి పేజ్ దగ్గరికి వెళ్ళి ఈ పేజ్ 0 అని గుర్తుపెట్టుకుంటది, ఈ పేజ్ 1 అని గుర్తుపెట్టుకుంటది. సో దాని అర్థం ఏంటంటే దాని కోడ్ లాంగ్వేజ్. అలాగే ఇక్కడ ఏంటంటే 1 బైట్ ఉంటుంది. ప్రతి బైట్ లో ఏంటంటే బైట్ అంటే ఏంటండి? 7 బిట్స్. సో ఒక్కొక్క బిట్ పేజీ ఎంత స్పేస్ ఫిల్ అయింది అనేది గుర్తుపెట్టుకుంటుంది. మెటాడేటా అంటే ఏంటండి? సో ఈ పేజ్ సైజ్ ఏంటి? ఓకే, ఈ పేజ్ ఎంత ఫిల్ అయింది? హౌ మచ్ ఈజ్ ఫిల్? 0%, ఓకే, 20%, 50%, 75%, 95%, 100%, ఎంత ఫుల్ అయింది? సో ఒక్కొక్క ఇది మెటాడేటా. 20% ఫుల్ అనుకోండి, దీనికి ఒక బిట్ యూజ్ చేసుకుంటాం. 50% ఫుల్ అనుకోండి, దీనికి ఒక బిట్ యూజ్ చేసుకుంటాం. ఇలా 7 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, 1 బైట్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క పేజీకి అలాట్ చేస్తారు. 8 బిట్స్ సార్. ఏమంటారు? 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ సార్. 8 బిట్స్, సారీ 8 బిట్స్. 8 బిట్స్ అంటే ఏంటండి? 8 times 0 గాని 1 గాని. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో ఈ పేజ్ లో మనం ముందే చెప్పుకున్నాం, యాక్చువల్ డేటా పేజ్, ఇండెక్స్ పేజ్, టెక్స్ట్ పేజ్. మిగిలినవన్నీ మెటా డేటాని స్టోర్ చేసుకుంటాయి. మెటా డేటా అంటే ఏంటి? డేటా అబౌట్ దీస్ డేటా పేజెస్. డేటా అబౌట్ డేటా ఈస్ మెటా డేటా. సో ఐఏఎం పేజీలో ఏంటంటే సో ఇన్ని పేజీల ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది. లెట్స్ కమ్ టు అవర్ ఒరిజినల్ టాపిక్. సో ఈ ఐఏఎం పేజ్ లో లెట్ మీ చెక్ ఇట్. సీ దిస్, ఓన్లీ 1 ఐఏఎం పేజ్ ఉందండి. సో మల్టిపుల్ డేటా పేజెస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ డేటా పేజెస్ ఇన్ఫర్మేషన్ 4 GB కంటే ఎక్కువైతే దెన్ అనదర్ ఐఏఎం పేజ్ విల్ బి క్రియేటెడ్. దట్ ఈస్ ద హీప్ స్ట్రక్చర్. నౌ లెట్స్ కమ్ టు ఇండెక్స్ స్ట్రక్చర్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ హీప్. సో ప్రతి క్వైరీకి ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇండెక్స్ శాంపుల్ టేబుల్, ఇది క్వైరీ. సో మీరు ఇక్కడికి వెళ్తే దిస్ ఈస్ ఎస్టిమేటెడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. నౌ సీ దిస్. సో ఇక్కడ ఏం జరుగుతుందండి? టేబుల్ స్కాన్ జరుగుతుంది. టేబుల్ స్కాన్ అంటే మీనింగ్ ఏంటి? ఎంటైర్ టేబుల్ అనేది రీడ్ చేస్తుంది. టేబుల్ స్కాన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ us. ఓకే, సో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ చేస్తుంది. ఎప్పుడు కూడా సీక్ అని సీక్ స్కాన్, దెర్ ఆర్ 2 టర్మినాలజీస్, సీక్, స్కాన్. స్కాన్ అంటే ఏంటండి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని చెక్ చేయడం. సీక్ అంటే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ని చూడడం.
సో 1000 క్రోర్స్ రికార్డ్ డేటా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ని స్కాన్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో దట్ ఈస్ వై హీప్ స్ట్రక్చర్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్. నౌ లెట్స్ కమ్ టు ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ SQL సర్వర్ లో ఏంటంటే టూ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎయిదర్ హీప్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాం, ఆర్ బి ట్రీ. బి ట్రీ అంటే బ్యాలెన్స్డ్ ట్రీ. ఓకే, సో బ్యాలెన్స్డ్ ట్రీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 6 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 6 రికార్డ్స్ లో 1 to 3 ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్, 4 to 6 రైట్ సైడ్ ఉన్నాయి, అలాగే 4 మిడిల్ లో ఉంది. సో ఇలా రికార్డ్ అవుతుంది, హాఫ్ ఆఫ్ స్ట్రాటజీ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ హియర్, మీ దగ్గర డేటా 1 2 3 4 5 6 7 8 9 ఇంతవరకు డేటా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది మిడిల్ పాయింట్ ని తీసుకుంటుంది. వాట్ ఈస్ ద మిడిల్ పాయింట్ హియర్? 5 is the middle point. 10 into middle content తీసుకుంటుంది. అది గుర్తుపెట్టుకుంటుంది 5 or 6. ఈ రెండింటిని యాజ్ ఎ మిడిల్ పాయింట్ గా తీసుకుంటుంది. 10 ఉందనుకోండి, ఈ రెండు కలిపి మిడిల్ పాయింట్ గా తీసుకుంటుంది. ఫైనల్ గా హాఫ్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే, నా లెఫ్ట్ సైడ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే 1 to 4 ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటుంది. నా రైట్ సైడ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓకే 7 to 10 ఉంది అని గుర్తుపెట్టుకుంటారు. ఇది ఇండెక్సింగ్ ఒక ఆర్డర్ లో. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి అంటే ఎక్కువ డేటా ఉంటే ఎక్కువ లెవెల్స్. నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తుంది, 5 6 ని గుర్తుపెట్టుకుంటుంది. మీకు 5 6 కావాలనుకోండి, సెర్చ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా మిడిల్ లో ఉంది అని చెప్తుంది. అలాగే 1 to 4 ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, లెఫ్ట్ సైడ్ ఎల్లు అని చెప్తారు. 7 to 10 ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, రైట్ సైడ్ ఎల్లు అని. మీకు మీరు 10th రికార్డ్ లో ఏముందో చూడాలి. మామూలుగా టేబుల్లో ఏం చేస్తారు, మీరు ఫస్ట్ రికార్డ్కి వెళ్తారు, సెకండ్ రికార్డ్కి వెళ్తారు, థర్డ్ రికార్డ్కి వెళ్తారు, 4th రికార్డ్కి వెళ్తారు, 1 by 1 వెళ్ళి లాస్ట్ లో 10th రికార్డ్ చూస్తారు. అలా లేకుండా మీకు ఇండెక్స్ ఉందనుకోండి, ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది, రైట్ సైడ్ 10 ఉందని తెలుస్తుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, లాస్ట్ లో 10 ఉందని తెలుస్తుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. 3 levels లో డేటా ఐడెంటిఫై అవుతుంది. అదర్వైజ్ యూ నీడ్ టు చెక్ 10 levels. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఇట్లా ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ను కూడా వెరీ మినిమల్ లెవెల్స్ లో ఇట్ కెన్ ఐడెంటిఫై. బాగా చూడండి, ఇక్కడ నేను ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చాను. See this. What is the advantages of indexes? మీకు 30,000 రికార్డు కావాలండి, ఆ రికార్డులో ఏముందో చెక్ చేయాలి. సో మామూలుగా అయితే SQL సర్వర్ ఏం చేయాలి, 30,000 టైమ్స్ అది స్కాన్ చేయాలి. అలా కాకుండా మీకు ఇండెక్స్ ఉందనుకోండి, లెవెల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టైమ్స్ సెర్చ్ చేస్తూనే మనకు 13,000 రికార్డు ఇక్కడ ఉందని తెలిసిపోతుంది. ఇక్కడ చెక్ చేసేసుకుంటాం. సో హాఫ్ ఆఫ్ ని డివైడ్ చేసుకుంటుంది అనమాట. హాఫ్ స్ట్రాటజీ అంటారు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఒక పేపర్ ఉందా అండి? A4 పేపర్ కానీ A5 పేపర్ కానీ ఏదో ఒక పేపర్ ఉందా మీ చేతిలో? ఎవరి దగ్గర ఉందా? Yes, sir. ఓకే, సో శాంపిల్ కి ఒక చిన్న లెక్క చెప్తా చేయండి. ఆ పేపర్ ని సో హాఫ్ కి మనము ఇట్లా ఫోల్డ్ చేసామనుకోండి, ఓకే, మాక్సిమం ఓకే, మీ కౌంట్ ఏంటి, ఎన్నిసార్లు ఫోల్డ్ చేయగలుగుతారు ఆ పేపర్ ని? హాఫ్ ఒక 8 టైమ్స్ చేయగలుగుతారా? Yes, sir. 8 times. ఓకే, ఒక్కసారి వీడియో ఆన్ చేసి 8 టైమ్స్ ఫోల్డ్ చేసి చూపించండి.
ట్రై చేయండి, పర్లేదు. 2 minutes. అంకిరెడ్డి నువ్వేనా? Just answer it. ఓకే. ఒకసారి చూపి వీడియో ఆన్ చేయి. పర్లేదు. Okay. చూపి. Okay. 8 times ఫోల్డ్ చేయి. ఫస్ట్ నుంచి చూపి అందరికి. వన్, 2, 3, 4 times. 4. ఇంకా ట్రై చేయి. 5, 7. ఇంకా Second. ఎన్నిసార్లు చేసావు మాక్సిమం? 6. 6. ఇంకా చేయలేవు. మీరు ఎంత పెద్ద పేజ్ అయినా తెచ్చుకోండి, ఒక రూమ్ సైజ్ పేజ్ అయినా తెచ్చుకోండి, మాక్సిమం 10 times కంటే ఎక్కువ ఫోల్డ్ చేయలేరు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్ఫర్మేషన్ ని ధర్మ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇన్ఫర్మేషన్ ని మీరు హాఫ్ స్ట్రాటజీగా డివైడ్ చేశారనుకోండి, లార్జ్ ఇన్ఫర్మేషన్ ని వెరీ లెస్ లెవెల్స్ లో యూ కెన్ సి. ఇప్పుడు నేను అంకిరెడ్డి పేజ్ ని హాఫ్ చేశాడు కదా, సో అతను పేజ్ ని ఫోల్డ్ చేసే ముందు ఫస్ట్ హాఫ్ లో 10 క్యారెక్టర్స్, సెకండ్ హాఫ్ లో 10 క్యారెక్టర్స్ అనుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోల్డ్ చేసినప్పుడు 5 క్యారెక్టర్స్, నెక్స్ట్ ఫోల్డ్ చేసినప్పుడు 3 క్యారెక్టర్స్, 2, 2, 1, 1. దట్స్ ఇట్. లాస్ట్ 1 సింగిల్ క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ చూడండి 8, నెక్స్ట్ ఫోల్డ్ లో 4, 12, నెక్స్ట్ ఫోల్డ్ లో ఇలా. సో ఇన్ఫర్మేషన్ ని అన్ఫోల్డ్ చేసే కొద్దీ మీకు లార్జ్ ఇన్ఫర్మేషన్ ని వెరీ ఫ్యూ లెవెల్స్ లో యూ కెన్ రీడ్. మీరు కావాలంటే పెద్ద న్యూస్ పేపర్ తెచ్చి ట్రై చేయండి, మాక్సిమం 10 లెవెల్స్ కంటే ఎక్కువ ఫోల్డ్ చేయలేరు. ఇలా ఇదేంటంటే వెరీ లెస్ లెవెల్స్ లో ఇట్ కెన్ ఫైండ్ అవుట్ లార్జ్ ఇన్ఫర్మేషన్. ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ లో దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్. లెట్స్ టాక్ అబౌట్ క్లస్టర్డ్ ఇండెక్స్. వాట్ ఈస్ క్లస్టర్డ్ ఇండెక్స్? వాట్ ఈస్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్? ఓకే, క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటంటే, సో క్లస్టర్డ్ ఇండెక్స్ మీకు చూపిస్తా చూడండి డెమో. సో క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే బేసిక్ గా ఏంటంటే అన్ ఆర్డర్డ్ ఓకే యూనిక్ కీ ఉండాలి. యూనిక్ కీ మీదనే అంటే రిపీట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఈ కాలం మీద ఇండెక్స్ క్రియేట్ చేసుకో. అదే మళ్ళీ 5 వచ్చింది అనుకోండి, 5, 5, 3, 3. ఈ కాలం మీద ఇండెక్స్ క్రియేట్ చేయలేం క్లస్టర్డ్ ఇండెక్స్. ఎందుకు? కాలమ్స్ లో రికార్డ్స్ రిపీట్ అవుతుంది. దేర్ షుడ్ బి యూనిక్ కీ. ఆర్డర్డ్ ఇండెక్స్ అన్నమాట ఇది. లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్, so I am creating, is there any database ClusterDB? Let me delete it first. Okay, so I am creating a database name is ClusterDB. Use master. Create database. Use the database. So file. I am creating a table name is index table. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైనా ఆర్డర్ లో ఉన్నాయా ఈ డేటా? 1, 2, 5, 7, 9, 5. నేను ఆర్డర్ లో ఇన్సర్ట్ చేస్తున్నానా? No, sir. ఓకే, నౌ లెట్ మీ చెక్ ద టేబుల్. డేటా ఆర్డర్ లో ఉందా అండి? No, sir. బై ద మూమెంట్ యూ క్రియేట్ ఏ ఇండెక్స్. ఇప్పుడు నేను ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నా చూడండి. ఇండెక్స్ క్రియేట్ ఎలా చేయాలి? క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఇండెక్స్ నేమ్ కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ IDX అని పెడతారు, ఇండెక్స్ అని. _ ఏ టేబుల్ మీద అయితే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ టేబుల్ నేమ్. ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్. వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? ఇండెక్స్ టేబుల్. బ్రాకెట్ లో ఏ కాలం మీద అయితే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ కాలం డీటెయిల్స్. ఓకే, సో ఈ కాలంలో రిపీటెడ్ రికార్డ్స్ ఉండకూడదు. నౌ లెట్ మీ చెక్ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇండెక్స్ క్రియేటెడ్. నౌ చెక్ దిస్. డేటా ఏమైందండి? Order లో వచ్చింది, sir. ఆర్డర్ లో వచ్చింది.
సో మీరు క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్న డేటా అంతా ఒక ఆర్డర్ లో ఆర్గనైజ్ అయిపోతుంది. సో ఇప్పుడు Index- మీకు 8th రికార్డ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ లో లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డిలీట్ దిస్ టేబుల్ వన్ మోర్ టైమ్. ఐఎమ్ క్రియేటింగ్ దిస్ టేబుల్. సో అండ్ ఇన్సెట్టింగ్ సమ్ మోర్ రికార్డ్స్. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. రికార్డ్ నెంబర్ 9. రికార్డ్ నెంబర్ 9 కావాలంటే ఇది ఫస్ట్ రికార్డుకి వెళ్తుంది, సెకండ్ రికార్డుకి వెళ్తుంది, థర్డ్ రికార్డుకి వెళ్తుంది, ఫోర్త్ రికార్డుకి వెళ్తుంది. 5th రికార్డులో 9 ఉంది, ఇక్కడ ఆగిపోతుందా? ఆగదు. ఇంకొక 9 ఉందేమో అని చెక్ చేసుకుంటది, ఎందుకంటే దానికి ఆర్డర్ తెలియదు. మళ్ళీ ఇది చెక్ చేస్తుంది, ఇది చెక్ చేస్తుంది, ఇది చెక్ చేస్తుంది, ఇది చెక్ చేస్తుంది. టేబుల్ మొత్తం చెక్ చేసిన తర్వాత 9 ఇక్కడ ఉంది అని చూపిస్తుంది. ఒకవేళ నల్ ఉంటే సార్ ఎక్కడ నల్ ఉంటే ఇక్కడ నెంబర్ లేకోకుండా నల్స్ 7 యాక్సెప్ట్ చేయదండి. ట్రై చేద్దాం. లెట్ మీ ట్రై దట్. డౌట్ వచ్చింది కదా మీకు. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ నల్. సో ఫస్ట్ రికార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. డన్, రికార్డ్ ఇన్సర్టెడ్. చెక్ ద టేబుల్. సో దెర్ ఇస్ ఎ నల్. ఓ నల్ కాదు, అది 0 ఇచ్చా, సారీ, నల్ వెళ్ళి. ఓకే, నౌ లెట్ మీ చెక్ ఇట్. దెర్ ఇస్ నల్. ఓకే, ఇది 0 తీసుకుంది బై డిఫాల్ట్. నల్ వాల్యూస్ ఉన్నా అంటే మల్టిపుల్ నల్ వాల్యూస్ ఉన్నా ఓకే, వ్యాలిడ్ డౌట్ కదా, ఒకసారి ChatGPT అడుగుదాం. కెన్ ఐ క్రియేట్ clustered index if the column has null values? Yes, you can create clustered index contains null values. Okay, so okay, null values are allowed in the clustered index column. A clustered index stores fine. SQL Server can handle sorting, storing null values. Yes, Andy. So clustered index can be configured on null values also. Okay. Any doubts? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేస్తున్నా. హౌ మెనీ రికార్డ్స్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు రీడ్, ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ రోస్ టు బి రీడ్ అని ఉంది చూడండి. ఎస్టిమేటెడ్ 11. నెంబర్ ఆఫ్ రోస్ టు బి రీడ్ 11. ఓకే, ఎందుకంటే నేను స్టార్ పెట్టా. ఓకే, నౌ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 9. Check execution plan. See, this is estimated execution plan and this is actual execution. Sorry, not this one. This is actual execution plan. Estimated execution plan అంటే అది జస్ట్ ఎస్టిమేట్ చేస్తుంది. యాక్చువల్ అంటే ఏంటంటే మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత జనరేట్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ సీ దిస్. యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ పెట్టాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నౌ యూ కెన్ సీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఫ్రమ్ హియర్. చెక్ దిస్. ఇక్కడ చూడండి, హౌ మనీ యాక్చువల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇట్ హ్యాస్ రీడ్. ఎన్ని రీడ్ చేసిందండి? స్టార్టింగ్ లో ఉంది చూడండి, 11. కానీ మనకు కావాల్సింది ఎంత ఫైనల్ గా? సో 11 రోస్ ని రీడ్ చేసింది, కానీ ఫైనల్ గా మనకు కావాల్సింది, ఓకే ఇది మిస్ అయిందా, సారీ. ఫైనల్ గా యాక్చువల్ నెంబర్ ఆఫ్ రో ఎగ్జిక్యూషన్ మనకు కావాల్సింది ఒకటే, కానీ 11 రికార్డ్స్ ని అది స్కాన్ చేసింది. సో అలా కాకుండా నేను ఇప్పుడు క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నా. లెట్స్ సీ దిస్.
సో ఎంప్లాయీ నెంబర్ మీద క్రియేట్ చేస్తున్నా, ఫైన్, క్రియేటెడ్. నౌ లెట్స్ గో అండ్ చెక్ దిస్ సేమ్ థింగ్, ఎగ్జిక్యూట్, గో టు ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఏమైందండి ఇక్కడ? ఇండెక్స్ స్కాన్ వచ్చిందా, సీక్ వచ్చిందా? Six. సీక్ అంటే ఎగ్జాక్ట్ రో రికార్డ్ ని ఫైండ్ అవుట్ చేయడం. నౌ లెట్స్ సీ దిస్. సో ఇదంతా పర్ఫార్మెన్స్ ఇష్యూస్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ లో ఇవంతా వాడతారు. పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే మాక్సిమం ఇండెక్సెస్ 70 to 80% ఇష్యూస్ ఇండెక్సెస్ తో సాల్వ్ అయిపోతాయి. ఇది ఇప్పుడు చూడండి ఎన్ని రికార్డ్స్ ని రీడ్ చేసింది ఇది? One, sir. ఓన్లీ 1 రికార్డ్. మీకు ఏది కావాలో వచ్చేసింది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. This is the advantages of clustered index. Okay, now let's come to next topic. Okay, clustered index కి అంతవరకు వచ్చింది, fine. So what is the structure of clustered index? Let me explain. క్లస్టర్డ్ ఇండెక్స్ స్ట్రక్చర్ ఏంటంటే ప్రతి టేబుల్లో ఒక ఐఏఎం పేజ్ ఉండాలి, మ్యాండేటరీ. దాన్ని ఎవరు అబ్జెక్షన్ చెప్పలేరు. సో ఒక ఐఏఎం పేజ్ ఉంటుంది, ఐఏఎం పేజ్ తర్వాత ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఓకే, ఇండెక్స్ పేజ్ లో రూట్ నోడ్ ఉంటుంది, లీఫ్ నోడ్ ఉంటుంది. రూట్ నోడ్ లో ఏముంటది, లీఫ్ నోడ్ లో ఏముంటది? లీఫ్ నోడ్ లో యాక్చువల్ డేటా ఉంటుంది. మనం 1 2 3 4 ఏవైతే పెట్టామో లాస్ట్ నోడ్, లాస్ట్ లెవెల్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. లాస్ట్ లెవెల్స్ లో ఏంటంటే యాక్చువల్ డేటా ఉంటుంది లీఫ్ నోడ్ లో. ఓకే, రూట్ నోడ్ లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్ నోడ్స్ లో కానీ పాయింటర్స్ ఉంటాయి. సో ఇక్కడ 1 2 3 4 5 6 ఉంది అనుకోండి, ఇక్కడ 3 4 5 ఉండొచ్చు, ఇక్కడ 2 ఉండొచ్చు. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో టాప్ node is called as a root node. Okay, intermediate between nodes called as intermediate level. Last node is called as a leaf node. See this, root node, intermediate nodes, leaf nodes. Leaf level, intermediate level, root level. Is it clear? Yes, sir. Okay, so see this clustered index, we have seen this. When we create clustered index, it will arrange data in proper order. We will have different levels. 0 represents leaf node, 1 represents root node. అంటే మల్టిపుల్ లెవెల్స్ ఉన్నప్పుడు హయ్యర్ 1 రూట్ నోడ్. ఓకే, సో డిబిసిసి పేజ్ మీరు కనుక ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఆ ఇండెక్స్ పేజ్ లో మీకు అర్థమవుతుంది. ఇండెక్స్ పేజ్ టైప్ ఏంటండి? 2. పేజ్ టైప్ 2 అంటే ఇండెక్స్ పేజ్, పేజ్ టైప్ 10 అంటే ఏఎం పేజ్, పేజ్ టైప్ 1 అంటే డేటా పేజ్. ఓకే, సో ఇన్ ఎ టేబుల్ we can create max how many clustered indexes? ఒక టేబుల్లో ఎన్ని క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు మనం మాక్సిమం? ఇక్కడ ఉంది 1 cluster. Max one, sir. ఓన్లీ 1 clustered index you can create. ఒక టేబుల్లో మీరు ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకుంటే you can create only 1 clustered index, that's it. మిగిలినవి మీరు క్రియేట్ చేయాలంటే you need to create non clustered index. So maximum you can create 999 non clustered index. ఒక టేబుల్లో కాలమ్స్ మాక్సిమం ఎన్ని కాలమ్స్ ఉండొచ్చు? 1024 కాలమ్స్ ఉండొచ్చు. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ క్లస్టర్డ్ ఇండెక్స్? నాన్ రిపిటివ్ కాలమ్స్. రిపీట్ అయ్యే కాలమ్స్ లో క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయలేము, యూనిక్ కాలమ్స్ లో మాత్రమే క్రియేట్ చేయగలుగుతాము. సో దిస్ ఈస్ ద హీప్ స్ట్రక్చర్. హీప్ స్ట్రక్చర్ లో ఏముంటుందంటే ఐఏఎం పేజ్ ఉంటుంది, డైరెక్ట్ డేటా పేజెస్ ఉంటాయి. దిస్ ఈస్ ద క్లస్టర్డ్ ఇండెక్స్ స్ట్రక్చర్. క్లస్టర్డ్ ఇండెక్స్ లో ఏముంటాయంటే ఐఏఎం పేజ్ ఉంటుంది, ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఆ ఇండెక్స్ పేజ్ లో లాస్ట్ లీఫ్ నోట్స్ లో డేటా పేజెస్ ఉంటాయి. ఓకే, సో లీఫ్ నోడ్ లో
డేటా ఉంటుందా ఉండదా క్లస్టర్డ్ ఇండెక్స్ లో? If no data ఉంటుంది సార్. లెట్స్ కమ్ టు నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ స్ట్రక్చర్ ఏంటంటే ఐఏఎం పేజ్ ఉంటుంది, ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఇండెక్స్ పేజ్ లో లీఫ్ నోట్స్ ఉంటాయి, లీఫ్ పేజెస్ లో డేటా ఉండదు. లీఫ్ పేజ్ లో ఏముంటుంది? డేటా పేజెస్ ఎక్కడుంటాయో దానికి పాయింటర్స్ ఉంటాయి. ఇక్కడ డేటా పేజెస్ ఉన్నాయి డైరెక్ట్ లీఫ్ నోట్స్ లో. ఇక్కడ లీఫ్ నోట్స్ లో డేటా పేజ్ లేదండి. డేటా పేజ్ వేరే ఎక్కడో ఉన్నాయి. ఆ డేటా పేజెస్ కి పాయింటర్స్ ని గుర్తుపెట్టుకోండి. ఐల్ షో యూ, సీ దిస్. ఓకే, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఒక 2 days ఆగితే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. క్లస్టర్డ్, వాట్ ఆర్ ఇండెక్సెస్, వాట్ ఆర్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఎవ్రీథింగ్. ఓకే, సో క్లస్టర్డ్ ఇండెక్స్. సో రూట్ నోడ్ లో పాయింటర్ ఉంటది. పాయింటర్ టు, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా ఉంది అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. ఇది డేటా. ఈ డేటాకి ఒక రూట్ నోడ్ ఉంది. రూట్ నోడ్ లో నేను ఏం పెట్టుకున్నా అంటే 5 కి పాయింటర్ పెట్టుకున్నా. 5 డేటా కాదు, ఇది పాయింటర్. జస్ట్ 5 ఎలా వెళ్తుంది. తర్వాత ఏం చేశానండి, నా లెఫ్ట్ సైడ్ ఈ డేటా ఉంది, నా రైట్ సైడ్ ఈ డేటా ఉంది. 1 to 4 ఇఫ్ యూ వాంట్ గో లెఫ్ట్ సైడ్, తర్వాత 6 to 9 ఇఫ్ యూ వాంట్ గో రైట్ సైడ్. ఇది ఇంటర్మీడియట్. ఇది కూడా డేటా కాదండి, ఇది జస్ట్ పాయింటర్. ఇది ఒక పాయింటర్, ఇది ఒక పాయింటర్. నౌ లెట్స్ కమ్ టు లీఫ్ లెవెల్. ఇది రూట్ నోడ్, ఇది లీఫ్ నోడ్, ఇది ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు డేటాకి లీఫ్ లెవెల్లో డేటా ఉందా లేదా? Yes, sir. ఓకే, డేటా ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను చెప్పండి. 1 2 3 4 పాయింట్స్ ఆ డేటానా సార్? ఇది డేటా. మీకు డౌట్ ఉంటే Okay, sir. ఏబిసిడి రాస్తా. Okay. ABCDEFGHI. సో 5th one వచ్చేసి ఈ అనుకోండి. ఇది పాయింటర్ అంతే. A to D ఇక్కడ, G to F to I ఇక్కడ. ఇవి పాయింటర్స్, ఇది యాక్చువల్ డేటా. ఓకే, ఇప్పుడు దీని మీద నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ మనం క్రియేట్ చేయొచ్చు. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏమవుతుందంటే సేమ్ క్లస్టర్డ్ ఇండెక్స్ లాగే, కాకపోతే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో ఇట్ విల్ నాట్ సేవ్ డేటా ఇన్ ద రూట్ లెవెల్. ఇదేం చేస్తుందంటే, ఓకే, ఏకి పాయింటర్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ పాయింటర్ ఏ. So this is pointer for A. This is pointer for C. This is pointer for E. Pointers ని పెట్టుకుంటది. ఇది లీఫ్ నోడ్. యాక్చువల్ డేటా ఎక్కడ ఉంది? ఆ డేటాకి లీఫ్ లెవెల్ ఏంటి? జస్ట్ పాయింటర్ ఉంటుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో ఇప్పుడు ఇమేజ్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది రూట్ నోడ్, ఇది లీఫ్ నోడ్. ఆల్రెడీ మనకు క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది. క్లస్టర్డ్ ఇండెక్స్ కానీ హీప్ కానీ, అన్ఆర్డర్ కానీ ఆర్డర్ లో ఉంటే క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకే, దీని మీద నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుంది తెలుసా? దిస్ ఇస్ లీఫ్ నోడ్, దిస్ ఇస్ లీఫ్ నోడ్, దిస్ ఇస్ లీఫ్ నోడ్. ఈ నోడ్ లో
ఈ డేటా పేజెస్ ఇక్కడ ఉన్నాయని పాయింటర్ పెట్టుకుంటది. ఈ నోడ్ లో ఈ పాయింటర్స్ పెట్టుకుంటుంది. పాయింటర్స్ పెట్టుకుంటది. ఇది చూడండి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. దిస్ ఇస్ హీప్. హీప్ లో డేటా పేజెస్ ఉన్నాయి. క్లస్టర్డ్ ఇండెక్స్ లో లీఫ్ నోడ్ లో డేటా పేజెస్ ఉన్నాయి. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లీఫ్ నోడ్ లో ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింటర్స్ పెట్టుకుంటది. ఇక్కడ డేటా ఉంది, ఇక్కడ డేటా ఉంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? ఏ డేటా పేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది గుర్తు పెట్టుకుంటది. ఏదో డౌట్ అడుగుతున్నావు అంకిరెడ్డి? ఇప్పుడు పాయింట్లు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నాం సార్ నెక్స్ట్? లెట్ మీ షో యూ ద డెమో. డెమో చూపిస్తే నీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్? ఓకే, సో ఐ విల్ క్రియేట్ ఎ టేబుల్. So this is the table. Table name is employee. So I'm creating this table. Execute it. Done, completed. Now let's come to data. I am inserting data in not proper order. Okay. So it is not in proper order. Done, completed. Now check the data. So this is not in proper order, right? Yes, sir. Okay. So ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేయండి. Where ID equal to 11. 11 ఫస్ట్ లోనే ఉంది కదా. Yes, sir. లెట్ మీ చెక్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఎన్ని రికార్డ్స్ చెక్ చేస్తుంది ఇది? ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ రోస్ టు బి రీడ్ 30, sir. స్టార్టింగ్ లోనే ఫస్ట్ రికార్డే ఉంది, అయినా కూడా ఇట్ ఈస్ ట్రైయింగ్ టు రీడ్ ఆల్ 30 రికార్డ్స్. ఓకే, నౌ లెట్ మీ మేక్ ఏ క్లస్టర్డ్ ఇండెక్స్. ఎట్లా క్లస్టర్డ్ ఇండెక్స్? క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఇండెక్స్ నేమ్ CIDX అంటే క్లస్టర్, C అంటే క్లస్టర్, IDX అంటే ఇండెక్స్. గుర్తుపెట్టుకోవడం కోసం ఇచ్చా. ఏ టేబుల్ మీద అనేది ఇచ్చా. ఆన్ ఎంప్లాయీ టేబుల్, ఏ కాలం? ID కాలం. లెట్ మీ క్రియేట్ ఇట్. డన్. నౌ చెక్ ద టేబుల్ ఆర్డర్. ఆర్డర్ లో వచ్చిందండి. Yes, sir. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేయండి. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని రికార్డ్స్ ని హ్యాండిల్ చేసిందండి ఇది? ఎన్ని రికార్డ్స్ ని రీడ్ చేసింది? One. దానికోసం 1, sir. ఓన్లీ 1 రికార్డ్. ఓన్లీ 1. ఓకే, సో 1 తర్వాత ఇది చెక్ చేయలేదు. ఫైన్. క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ హియర్? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐడి నెంబర్ 9. ఎందుకు? ఐడి నెంబర్ తో నేను ఇండెక్స్ క్రియేట్ చేశాను. ఇండెక్స్ ఎక్కడ క్రియేట్ చేశాను? Employee ఐడి table. కాలం మీద చేశాను. ఓకే, ఫైన్. ఐడి కాలం మీద నేను చేశాను. 11th ఐడి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఇది ఫాస్ట్ గా ఇచ్చేసింది. అలా కాకుండా దెర్ ఆర్ మల్టిపుల్ డేటా ఇన్ ఇట్. సిటీ ఉంది. ఓకే, సో కడప సిటీలో ఏ ఎంప్లాయీస్ ఉన్నారు ఆ లిస్ట్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సిటీ ఇస్ కడప అని కొడతాం. అవునా? Yes, sir. నౌ చెక్ దిస్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఎన్ని రికార్డ్స్ ని రీడ్ చేస్తుందండి ఇది? 30 records, sir. 30 రికార్డ్స్ ని రీడ్ చేస్తుంది. ఎందుకు? క్లస్టర్ ఇండెక్స్ ఉంది కదా మనకు ఆల్రెడీ. క్లస్టర్ ఇండెక్స్ ఉంటే మనము ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్ మాత్రమే అది చేస్తుంది, రీడ్ చేస్తుంది అని చెప్పారు. ఓకే, ఫుల్గా తీసుకోలేదు, సారీ.
See this. సో ఎస్టిమేటెడ్ ఎగ్జిక్యూషన్స్ 1 కానీ రీడ్ వచ్చేసి 30 రీడ్స్ చేస్తుంది. RID లుకప్స్ అంటాం. క్లస్టర్డ్ ఇండెక్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ స్కానింగ్ ద టేబుల్. ఇక్కడ ఏముందండి, ఇండెక్స్ సీక్ ఉందా, స్కాన్ ఉందా? స్కాన్ ఉంది సార్. Scan ఉంది sir. స్కాన్ ఉంది. రీజన్ ఏంటంటే మీరు ఐడితో సెర్చ్ చేస్తే దానికి తెలుస్తుంది ఆర్డర్, ఎందుకంటే ఐడి మీద ఇండెక్స్ ఉంది. అదే మీరు వేరే కాలంతో, ఇప్పుడు నేను ఏ కాలంతో సెర్చ్ చేస్తున్నా, సిటీ కాలంతో సెర్చ్ చేస్తున్నా. సిటీ కాలం దానికి గుర్తులేదు. సిరీస్ మీరు ఐడి కాలంతో సెర్చ్ చేశారనుకోండి, దానికి ఐడి తెలుసు ప్రాపర్ ఆర్డర్ లో ఉందని, ఈ ఆర్డర్ లో ఉంది, ఇక్కడికి వెళ్ళి చూడాలి అని. అదే సిటీ ఆర్డర్ లో లేదు, ఓకే, సిటీ తో ఇండెక్స్ ఏది క్రియేషన్ లేదు. ఇలాంటప్పుడు you need to do what? You need to create non-clustered index on wherever you are doing filtering. వేర్ కాలంలో ఏం వాడుతున్నాను, సిటీ కాలం వాడుతున్నా. ఈ కాలం మీద నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు మీకు మళ్ళీ ఫాస్ట్ అవుతుంది. లెట్స్ సీ దిస్. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం చూడండి. క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, NIDX అంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకే, ఎంప్లాయీ టేబుల్లో ఏ కాలం మీద చేస్తున్నానండి, సిటీ కాలం. సిటీ కాలం. నౌ లెట్ మీ క్రియేట్ దిస్, ఎగ్జిక్యూట్ ఇట్, done, completed. Now go and check this execution plan. Execute it. Go to execution plan. Then it is going scan. Because we have mentioned star, right? Let me check. Instead of this name, I'll take name. Now check it out. Just a minute. We have created indexes on it. Select star from sys.indexes. Indexes ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే sys.indexes. Where ఆబ్జెక్ట్ ఐడి మనకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఐడి అని ఇచ్చి బ్రాకెట్ లో టేబుల్ నేమ్ ఇస్తాం. టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. సో మనకు టైప్ 1 అంటే డేటాబేస్, టైప్ 2 అంటే టైప్ 1 అంటే Database. ఇక్కడ పేజ్ టైప్ కాదు ఇది. ఓకే, పేజ్ టైప్. 2 అంటే ఇండెక్స్ పేజ్. ఫైన్. ఇండెక్స్ ఇది 1 అంటే క్లస్టర్డ్ ఇండెక్స్, 2 అంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. We have clustered index and non-clustered index both. Okay, fine. సో ఇప్పుడు ఏంటంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ని సిటీ కాలం మీద చేసాము. Go to the database name, refresh it. Where is database name? ClusterDB, tables, employee. సో ఇక్కడ మీకు ఇవన్నీ ఇండెక్సెస్ లోకి వెళ్తే మీకు ఏమేమి ఇండెక్స్ ఉన్నాయో తెలుస్తుంది. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, script it out, check it now. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ దేని మీద క్రియేట్ చేసాం, సిటీ కాలం మీద క్రియేట్ చేసాం. ఓకే, ఫైన్. సో ఇక్కడ యాక్చువల్ గా అయితే మనకు సీక్ రావాలి, ఇండెక్స్ సీక్ రావాలి. ఇట్ ఈస్ నాట్ కమింగ్, ఇండెక్స్ సీక్. వై ఇట్ ఈస్ నాట్ కమింగ్, ఐ విల్ ట్రబుల్ షూట్, లెట్ యు నో లేటర్. జస్ట్ a minute. Estimated number of executions 1. Estimated number of rows to be read 30. Fine. Okay. So I'll let you know. ఇక్కడ ఏంటంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఆర్డర్ లో పెట్టుకోదు. ఏ ఆర్డర్ లో ఉంటే ఆర్డరే. ఫర్ ఎగ్జాంపుల్
చెక్ దిస్ అవుట్. 1 2 3 4 ఆర్డర్ ఉంది. ఇక్కడ సిటీ వైజ్ ఆర్డర్ ఉందా అండి? No, sir. ఓకే. సిటీ వైజ్ ఆర్డర్ లేదు. ఎందుకంటే ఇది ఆర్డర్‌లో పెట్టుకోదు. ఉన్న ఆర్డర్‌ని క్లస్టర్డ్ ఇండెక్స్ ని బేస్ చేసుకొని పాయింటర్ గుర్తుపెట్టుకుంటది. కడప అనేది ఎక్కడుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఈ కడప అనేది రో నెంబర్ 29 లో ఉంది అని తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. లెట్ మీ చెక్ ఐడి. ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, ఇండెక్స్ సీక్ వచ్చిందా, ఇండెక్స్ స్కాన్ వచ్చిందా? Peak. ఓకే. నౌ లెట్ మీ చెక్ ఇట్. నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్, నెంబర్ ఆఫ్ రీడ్స్ ఎన్నండి? Number of executions 1, number of reads 3, సో sir. ఎక్కడెక్కడైతే మీకు క్లస్టర్డ్ ఇండెక్స్ కానీ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కానీ ఉందో అక్కడ మీకు ఇండెక్స్ సీక్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ ఏమేం చేసాం ఇండెక్సెస్? ఇది ఒక క్లస్టర్డ్ ఇండెక్స్, ఒక నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. క్లస్టర్డ్ ఇండెక్స్ దేని మీద చేసామండి? Employee. ఎంప్లాయ్ ఐడి మీద. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏ కాలం మీద చేసాము? సిటీ కాలం మీద. City, sir. ఓకే. ఆ సిటీ కాలము, ఆ ఐడి కాలము రెండు మీరు క్వైరీ చేస్తున్నప్పుడు ఇట్ విల్ షో యూ యాజ్ ఏ ఇండెక్స్ సీక్. ఒకవేళ ఎక్స్ట్రా కాలం యాడ్ చేశారనుకోండి, ఇట్ విల్ అగైన్ గో ఫర్ ఇండెక్స్ స్కాన్. ఇండెక్స్ స్కాన్ వచ్చిందా? Yes, sir. అంకిరెడ్డి, బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు ఇండెక్స్ సీక్ రావాలంటే ఏం చేయాలి చెప్పు? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. ఒక టేబుల్ ఉందండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ. ఇందులో ఇండెక్స్ ఉన్న కాలమ్స్ ని క్వైరీ చేస్తుంటే మనకు సీక్ వస్తుంది. సో ఇండెక్స్ దేని మీద ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సిటీ మీద ఇండెక్స్ ఉందా? సిటీ Yes, మీద sir. ఇండెక్స్ ఉందా? Yes, sir. ఓకే, ఫైన్. ఐడి మీద ఇండెక్స్ ఉందా? ఉందండి ఐడి మీద ఇండెక్స్? ఉంది సార్. Yes, sir. ఓకే. నౌ చెక్ ద ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఇప్పుడు ఇండెక్స్ సీక్ వచ్చిందా, ఇండెక్స్ స్కాన్ వచ్చిందా? సీక్ వచ్చింది. సీక్ వచ్చింది. Seek. నేను ఏం చేస్తున్నానంటే నేమ్ అని ఎక్స్ట్రా కాలమ్ ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చెక్ చేస్తే నాకు ఇండెక్స్ స్కాన్ వచ్చింది. స్కాన్ వస్తే ప్రాబ్లం ఏంటండి? ఇట్ విల్ స్కాన్ ఎంటర్ టేబుల్. ఐ వాంట్ టు గెట్ ఇట్ సీక్ హియర్. ఇప్పుడు సీక్ రావాలంటే నేనేం చేయాలి? కాలం తీసేస్తే వస్తుంది. ఏమంటారు? ఒక కాలం ని యాడ్ చేస్తే స్కాన్ వస్తుంది సార్. ఒక కాలం ని తీసేసినామంటే సీక్ వస్తాం. ఓకే. ఏ కాలమ్ ని యాడ్ చేస్తే స్కాన్ వస్తుంది? నేమ్ అనే కాలం ని యాడ్ చేస్తుంటే ఆ స్కాన్ నేమ్ అనే వస్తుంది. కాలం మీద ఇండెక్స్ క్రియేట్ చేసామనుకోండి, సీక్ వస్తుంది కదా. ఎస్ సార్. సో మీరు క్వైరీ చేసేటప్పుడు మీ క్వైరీలో ఉన్న అన్ని కాలమ్స్ మీద 90% ఇండెక్సెస్ ఉండేటట్టు చూసుకోవాలి. నౌ చెక్ ఇట్. సో ఇక్కడ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ మీద చేస్తున్నా చూడండి. నేమ్ మీద నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఎగ్జిక్యూట్ ఇట్. నౌ గో అండ్ చెక్ దిస్. ఇప్పుడు సీక్ వస్తుందా, స్కాన్ వస్తుందా? సీక్ వస్తుంది. సీక్ వస్తుంది సార్. చెక్ దిస్ అవుట్. స్కాన్ వచ్చింది. వై ఇట్ కేమ్ స్కాన్? ఓకే, వేరే టేబుల్ మీద చేశానా? ఎంప్లాయీ, జస్ట్ a minute. So name వేరే టేబుల్ మీద చేశాను, సారీ. నౌ లెట్ మీ చెక్ ఇట్ హియర్. అయినా నేమ్ కదా, నేమ్ ఓకే, నేమ్ ఏదైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. టేబుల్ అదే, ఫైన్, క్రియేటెడ్. నౌ లెట్ మీ చెక్ ఇట్.
ఓకే. ఇక్కడ ఇండెక్స్ స్కాన్ వచ్చినా గూడా నంబర్ ఆఫ్ రికార్డ్స్ రీడ్ ఎగ్జిక్యూటెడ్ ఎన్నున్నాయి? యాక్చువల్ నంబర్ ఆఫ్ రీడ్స్ 30 ఉన్నాయి. ఓకే. స్కాన్ రాకూడదు. ఫైన్. సో సెలెక్ట్ ఐడీ నేమ్ ఫ్రమ్ ఓకే. ఫైన్. ఓకే. ఐయామ్ స్టాపింగ్ ఫ్రమ్ హియర్. ఇప్పటికి ఎక్కువైంది. 1½ అవర్ అయింది. సో ఇట్ షుడ్ బి సీక్. వై ఇట్ ఈస్ కమింగ్ యాస్ ఎ స్కాన్ ఐ విల్ షో యూ లేటర్. సో మనము తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మాక్సిమం క్వెరీ ట్యూనింగ్‌లో సీక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఎప్పుడు సీక్ రావాలి, ఎప్పుడు ఆర్డర్ మిస్ అవుతదనేది ఫ్రాగ్మెంటేషన్‌లో తెలుస్తది. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్రాగ్మెంటేషన్. టుమారో వి విల్ కంప్లీట్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్‌ని బేస్ చేసుకొని ఇండెక్సెస్‌ని బిల్డ్ చేస్తాం. ఓకే. ఫ్రాగ్మెంటేషన్ ఎందుకైతది? పేజ్ స్ప్లిట్ ఎందుకవుతది? ఫ్రాగ్మెంటేషన్ ఎన్ని రకాలు? సో ఎలా రీబిల్డ్ చేయాలి? ఇవన్నీ టుమారో చూద్దాం. టుమారో వి విల్ కంప్లీట్ ఇండెక్స్ టాపిక్. నౌ లెట్ మీ స్టాప్ ఫ్రమ్ హియర్.